తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పేందుకే తాము ఈ బిల్లు తెచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రజా ప్రతినిధులు సైతం దీని పరిధిలోకి వస్తుందన్నారు. రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి. భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనిషి బంధాలు అనుబంధాలు మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి ఆర్థిక ప్రయోజనాల కోసం, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయి యంత్రంలా మారిపోవడం ఈ సమాజానికి మంచిది కాదు. అమ్మను మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అని నమ్మే సమాజం మనది. అలాంటి సమాజంలో కన్న తల్లిదండ్రుల యొక్క శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే, ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈరోజు మనము వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు పెద్దలు అన్నారు, అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు అని. అంటే అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది మనమందరం ఆలోచన చేయాలి. మిత్రులు పాయల శంకర్ గారు కానీ, కూనంనేని సాంబశివరావు గారు కానీ, మా మిత్రుడు ఆది నారాయణ గొప్పగా మాట్లాడింది. తన పాట ద్వారా సమాజంలో ఒక మనసులో ఒక కదలికను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అట్లాంటి సందర్భంలో మనం ఈ బిల్లు గురించి ప్రస్తావించుకుంటున్నాం అధ్యక్ష. ఈ దేశంలో చాలా చట్టాలు చేసుకున్నాం మనం, రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రక్షణతో పాటు అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మిక వ్యవస్థను మనం నిషేధం చేసుకోవడం జరిగింది. పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బాల కార్మిక వ్యవస్థ నిషేధించడానికి కూడా మనం చట్టాలు చేసుకున్నాం అదేవిధంగా అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా మనం తెచ్చుకున్నాం. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ 2012 మనం తెచ్చుకోవడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉండనే ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలు పనిలో పెట్టుకోకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం బాల్య వివాహాల నిషేధ చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లల కోసం, బాలుర కోసం మనం రకరకాల చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే గృహహింస నుంచి వాళ్ళకి భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధం చట్టం ఉంది. మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం చట్టం ఉంది అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఒక చట్టం ఉంది. ఈ వృద్ధుల కోసం ఉన్న చట్టంలో సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఈ చట్టం ఉంది అయితే ఈ చట్టంలో సమాజంలో జరుగుతున్న వివక్ష ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రులు పాయల శంకర్ గారు ఈ 10,000 కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు లేకపోతే ఇతర అంశాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ 10,000 రూపాయలు సరిపోదు, 15% కానీ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని వారు ఒక సూచన చేశారు.
అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్ ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుండా పోతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం. సెక్షన్ 9లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం. పాయల శంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలని ఏదైతే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఇదేదో